హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. దిస్ పాడ్కాస్ట్ ఈజ్ వెరీ 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 స్పెషల్ టు మీ. ఎందుకంటే ఆహ్, నేను కాంటెస్ట్ చెప్తాను. మీరే అర్థం చేసుకొని డెఫినెట్లీ యూ విల్ ఆల్సో ఎకో విత్ మీ. బికాజ్ నేను ఐ యామ్ ఎ చైతన్య స్టూడెంట్. ఇప్పుడు మా అబ్బాయి చైతన్యలో చదువుతున్నాడు. నీట్ గో త్రూ అవ్వాలన్నా, జేఈఈ మెయిన్స్ పాస్ అవ్వాలన్నా, లైఫ్‌లో ఇవాళ సమాజంలో ఉన్నటువంటి 90% ఆఫ్ ది డాక్టర్స్ అండ్ ఇంజినీర్స్ ఆర్ ఆల్సో చైతన్య స్టూడెంట్స్. సో, చైతన్య వీళ్ళందరికీ ఒక లైఫ్, ఒక కెరియర్‌ని షేప్ అప్ చేసింది అనడానికి 100% ఎగ్జాంపుల్‌గానే నా ఎగ్జాంపుల్ అండ్ ఇప్పుడు ఇదే ప్రాసెస్‌లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి మా అబ్బాయి ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ టు బీ వెరీ, వెరీ, వెరీ ఆనెస్ట్, ఈ బ్యాచ్ అంతా అంటే మేమందరం చైతన్యకి చాలా, చాలా, చాలా సార్లు థాంక్స్ టు బిఎస్ రావు గారు అని చెప్పి, థాంక్స్ టు మ్యామ్ అని చెప్పి, ఇట్లా చాలా సందర్భాల్లో మాట్లాడిన వాళ్ళం. ఎందుకంటే ఆ గైడెన్స్ ఇంటర్ అనేది లైఫ్‌లో ఎంత పీక్ స్టేజ్ అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా చాలా ఫోకస్డ్‌గా లైఫ్ ఉండాలి అని చెప్పిన ఝాన్సీ మ్యామ్ చెప్పిన మాటలు, రావు గారు మాట్లాడినటువంటి సెషన్స్, కౌన్సెలింగ్ చేసినటువంటి విధానం, ఇవన్నీ దే వర్ ఇంటూ అవర్ బ్లడ్. నెక్స్ట్ జనరేషన్స్‌లో కూడా తీసుకువెళుతూ చదివితే ర్యాంక్ కావాలి అనుకోని లైఫ్‌లో సీరియస్‌నెస్ ఉంటే చైతన్య ఇస్ ది బెస్ట్ డెసిషన్ అని వర్డ్ ఆఫ్ మౌత్ పాస్ చేసే వాళ్ళలో మేము కూడా ఉన్నాం అనేది చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తూ, ఈ పాడ్కాస్ట్ ఎందుకు స్పెషల్ అంటున్నానంటే ఐ హావ్ విత్ మీ ది అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్. నాతో ఉన్నారు సుష్మా గారు. ఒకసారి ఆవిడతో కనెక్ట్ అవుదాం. చైతన్య కాలేజ్‌లో ఉన్నటువంటి విద్యా విధానంలో వచ్చినటువంటి మార్పు గురించి ఈరోజు మాట్లాడదాం మన పాడ్కాస్ట్‌లో. హలో సుష్మా గారు. Hello, Andy. How are you? అబ్సల్యూట్లీ గ్రేట్. మీరెలా ఉన్నారు? I'm very good. So గ్రేట్. happy to hear you're a student of Sri Chaitanya and your son is also studying here యాహ్! యాహ్! to యాహ్! see generations. నువ్వు చైతన్యలోనే చదివావు మమ్మీ. ఇప్పుడు నన్ను కూడా చైతన్యలోనే జాయిన్ చేస్తున్నావు అని అన్నప్పుడు వి వర్ ఆల్ ఆన్ ది సేమ్ ప్లాట్‌ఫార్మ్. నా ఫ్రెండ్స్ గ్రూప్స్ కానీ మేమందరం Yeah. చైతన్య అంటే అసలు వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. దట్స్ ద ట్రస్ట్ వాట్ వి హావ్ టువర్డ్స్ No, చైతన్య. that's amazing to hear. And, we live for that. సో, అంతా బానే ఉంది కదా సుష్మా గారు. లైక్ మేము చదువుకున్నప్పుడు ఎంత స్ట్రిక్ట్‌గా ఉన్నారో ఇప్పుడు అంతే స్ట్రిక్ట్‌గా ఉన్నారు. మేము చదువుకున్నప్పుడు ఎలా అయితే సండే సండే టెస్ట్‌లు పెట్టేవారో ఇప్పుడు ద ప్రాసెస్ ఇస్ ఆల్ సేమ్. Right, ఆ right. స్టూడెంట్ టీచర్ కౌన్సెలింగ్ సెషన్స్, పేరెంట్స్‌కి మెసేజ్‌లు రావడాలు Correct. ఇట్స్ ఆల్ ద సేమ్ కదా! Yeah. మరి ఏంటి మారింది అంటున్నారు? మార్పు కోసం చైతన్య ఈస్ ఆల్సో స్ట్రైవింగ్ హార్డ్ అని వింటున్నాం. వాట్ ఈస్ Yeah. దట్ చేంజ్? No, actually, in the past several years, the competition has changed. హ్మ్. చాలా మారిపోయింది. హ్మ్. ఇప్పుడు అంతకుముందు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు కంట్రీ లెవెల్ కాంపిటీషన్ విత్ ఐఐటీ అండ్ నీట్. ద కైండ్ ఆఫ్ క్వెషన్ పేపర్స్ కానీ, ఆ ప్రోగ్రామ్ దేర్ ఇస్ అ హ్యూజ్ చేంజ్ హ్మ్. ఇన్ ద పాస్ట్ 10 ఇయర్స్ ఎస్పెషల్లీ. సో, మేము చూసేటప్పుడు ఏంటంటే, పిల్లలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు ప్రోగ్రామ్‌కి. హ్మ్. ఇంకా ఏం చేస్తే స్టూడెంట్‌కి ఒక యాంబిషన్ ఉండి, హ్మ్. హార్డ్ వర్కింగ్ స్టూడెంట్‌కి ఎప్పుడు జస్టిస్ చేయాలి మనం. హ్మ్. బికాజ్ వాళ్ళ వైపు నుంచి ఎక్కడ తప్పులేదు. హ్మ్. సో, మనం ఇంక ఏం చేస్తే ఆ స్టూడెంట్‌కి ఈజీ అవుతది. హ్మ్. వాళ్ళ గోల్ రీచ్ అవ్వటానికి హ్మ్. అనేది వి ఆర్ కాన్స్టెంట్‌లీ వర్కింగ్, రీసెర్చింగ్, డిఫరెంట్ డిస్కషన్స్, ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ స్టూడెంట్స్, పేరెంట్స్, ఫ్యాకల్టీ. ఆ విధంగా ఆలోచించేటప్పుడు ఈ రీసెంట్ ఇయర్స్‌లో పిల్లల్లో ఒక కైండ్ ఆఫ్ డార్మెంట్ ఇది కనిపిస్తాంది. హ్మ్. ఒపీనియన్ అడిగినా చెప్పకపోవటం కొన్నిసార్లు. ఎక్కడైనా ఇఫ్ యూ హ్మ్. లుక్ ఎట్ త్రూ ఔట్ ద కంట్రీ ఆల్సో ఒక రొటీన్‌లో పడిపోతున్నారు పిల్లలు. హ్మ్. సో, హౌ టు వేక్ దెమ్ అప్? హ్మ్. ఇప్పుడు మనందరికీ లైఫ్‌లో మన పిల్లలు ఆర్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్స్, రైట్? అబ్సల్యూట్‌లీ. సో, ఇప్పుడు పిల్లల్ని మించి ఇంపార్టెంట్ ఇంకా మనకెవ్వరికీ ఇంకేం ఉండదు ఎప్పటికైనా. సో, వాళ్ళకి ఇంకా బెటర్‌గా ఏం చేయగలం? హ్మ్. ఇప్పుడు వాళ్ళు కష్టపడినప్పుడు చేసే వర్క్‌కి మనం హౌ డు వి యాడ్ ఆన్ అండ్ సపోర్ట్. ఇప్పుడు మా గోల్ ఎప్పుడూ అదే. హ్మ్. స్టూడెంట్‌ని ఎలా సపోర్ట్ చేయాలి? ఏ విధంగా సపోర్ట్ చేస్తే వాళ్ళ జర్నీ ఈజీగా ఉంటుంది. హ్మ్. ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది. సో, హ్మ్. దట్స్ ద ఓన్లీ థింగ్ వి వర్క్ ఆన్ కాన్స్టెంట్‌లీ. ఏది డిజైన్ చేసినా కూడా. సో, ఆ ప్రాసెస్‌లో వాట్ ఐ ఫెల్ట్ వాస్ అండ్ యాస్ ఎ టీమ్ వాట్ వి డిసైడెడ్, స్టూడెంట్‌కి వాయిస్ ఉన్నప్పుడు హ్మ్. చాలా ప్రాబ్లమ్స్ మనకు అర్థమవుతాయి. హ్మ్. ఎవరి మైండ్‌లో ఏముందో మనకు తెలవదు. హ్మ్. చెప్పేదాకా మనకు వి డోంట్ అండర్‌స్టాండ్. ఆ స్టూడెంట్‌కి వాయిస్ అనేది హౌ డు వి మేక్ ఇట్ లౌడర్? హ్మ్. సో, అలా చేయాలి అంటే స్టూడెంట్‌కి దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెల్ బీయింగ్ సెషన్స్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అవన్నీ చేయటం మూలాన స్టూడెంట్ యాక్టివ్‌గా, కాన్ఫిడెంట్‌గా నాకిది చేయాలనుంది, నాకిది కావాలి. హ్మ్. అలా చెప్పగలిగినప్పుడు ఆర్గనైజేషన్‌కైనా, టీచర్‌కైనా, ఒక అడ్మినిస్ట్రేటర్‌కైనా దట్ బిల్డ్స్ ఎంథూసియాజం ఇన్ దెమ్. హ్మ్. బికాస్ దే లివ్ ఫర్ దట్ సాటిస్ఫాక్షన్, రైట్? పిల్లలకి ఇది చేయగలిగాము స్టూడెంట్‌కి, దాని మూలాన ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది అనే దాంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్, ఎస్పెషల్లీ శ్రీ చైతన్య టీమ్‌లో దట్స్ ఇన్‌గ్రెయిన్డ్. అప్పుడు డాక్టర్ గారి టైం నుంచి స్టూడెంట్ ఈస్ అవర్ లైఫ్. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం.
Hmm. సో దట్ ఈస్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ టు అవర్ సిస్టమ్స్. Hmm. సో అందరు అదే విధంగా వర్క్ చేస్తారు. సో దట్ వాయిస్, క్రియేటింగ్ దట్ వాయిస్ ఇస్ వాట్ వీఆర్ వర్కింగ్ ఆన్ నౌ. వండర్ఫుల్. సో ఇప్పుడు ఆ వాయిస్ క్రియేట్ చేయాలి అన్నది మీ ఇంటెన్షన్ నాకు Yes. అర్థమవుతుంది. బట్ అదర్వైజ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ చైతన్యాస్ పర్ఫార్మెన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, Yeah. ఫస్ట్ ఆ ఫస్ట్ మార్క్ని అట్లా సస్టైన్ అవ్వడం కూడా Yeah. Yeah. చాలా పెద్ద టాస్క్ అది. It is అండి. It is very. ఆ Yeah. రెస్పాన్సిబిలిటీని మీరు సక్సెస్ఫుల్గా ఆల్రెడీ నిలబెడుతున్నారు కదా, Yeah. మళ్ళీ ఈ మోడల్ చేంజ్ అవసరమా? ఆ అవసరం ఎప్పుడు గుర్తించారు మీరు? సో రిజల్ట్ అనేది శ్రీ చైతన్యకి ఎవ్రీ ఇయర్ ఒక కల్చర్ లాగా బిల్డ్ అయిపోయిందండి. బికాస్ ఆ సిస్టమ్, ఆ కరిక్యులం ఏదైతే మేము చేస్తున్నామో ఇట్స్ వర్కింగ్. అండ్ స్టూడెంట్ మెంటాలిటీ ఎవ్రీ 2-3 ఇయర్స్ చేంజ్ అనేది కనిపిస్తుంది. Hmm. దానికి మా టీమ్స్ కూడా దే ఆర్ ఏబుల్ టు చేంజ్. స్టూడెంట్కి కావాల్సిన విధంగా మారగలుగుతున్నారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే మనం ఏమి ఇచ్చినా స్టూడెంట్కి అది ఉపయోగపడదు. సో వాళ్ళ దారిలో మనం వెళ్ళి ఎలా నేర్పించాలో చూస్తేనే దట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్, రైట్? దట్ ఈస్ మెంటర్షిప్. సో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ బిలో 10 రిజల్ట్స్ అవ్వచ్చు, ఫస్ట్ ర్యాంక్ అవ్వచ్చు, బిలో 100, బిలో 1000 అండ్ నంబర్ ఆఫ్ సీట్ గెటింగ్ ర్యాంక్స్ ఎక్కడా దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఎవ్రీ ఇయర్ పెరుగుతా వస్తుంది కానీ ఎక్కడా తగ్గట్లేదు. తగ్గట్లేదు. అది దట్ ఈస్ దేర్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇఫ్ వీ లుక్ అట్ అంటే ఫ్యూచర్ ఈస్ చేంజింగ్ డ్రమాటికలీ, రైట్? విత్ ఏఐ కానీ టెక్నాలజీ బిల్డింగ్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఆర్ కమింగ్ అప్. సో ఫ్యూచర్కి మనం ఆలోచిస్తే పిల్లల్లో ఇంకా స్పార్క్ అనేది ఇంకా ఎట్లా, హౌ డూ వీ లైట్ దట్ స్పార్క్? పిల్లల మైండ్స్ ఇంకా యాక్టివేట్ ఎలా చేయగలం? బికాస్ వీ నీడ్ అన్ యాక్టివ్ మైండ్. టుమారో ఇన్ ఆ కంట్రీ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అన్నా, వాళ్ళ ఫ్యూచర్లో ఏ కెరియర్ చూస్ చేసుకున్నా, దే నీడ్ ఎ బ్రిలియంట్ అండ్ యాక్టివ్ మైండ్. సో ఆ యాక్టివిటీ కూడా క్రియేట్ చేయగలిగితే, ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏముందండి, దిస్ ఇస్ స్టెప్ 1 ఫర్ దెమ్. ఎవ్రీ Life is చైల్డ్ still లైఫ్లో more- దేర్ సో మెనీ ఎగ్జామ్స్ దే Many విల్ డూ hurdles, యాజ్ అన్ ఎగ్జామ్ ఆర్ absolutely. ఇన్ రియల్ లైఫ్. సో దిస్ ఇస్ జస్ట్ అ స్టార్టింగ్ పాయింట్. అయితే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ స్టార్టింగ్ పాయింట్. నేను ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ బిట్స్ పిలాని. సో నేను బిట్స్ పిలానీకి వెళ్ళిన దానికిను ఇంకొక వేరే స్మాలర్ యూనివర్సిటీకి వెళ్ళిన దానికి చాలా తేడా ఉండుండొచ్చు రేపు, ఇఫ్ ఐ స్టడీడ్ ఎల్స్వేర్. సో ద ఎక్స్పోజర్ దే గెట్ వేర్ దే ఎండ్ అప్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. వాళ్ళ థింకింగ్ ప్రాసెస్లో, ఎక్స్పోజర్లో కానీ, ఇంటరాక్షన్స్లో కానీ, హౌ దే ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ ఆర్ హౌ దే అపియర్, అదంతా ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ టుడేస్ వరల్డ్. ఇన్ టుడేస్ ఏజ్ ఇంకా ఇంపార్టెంట్, హౌ డూ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, రైట్? హౌ వెల్ అవుట్ స్పోకెన్ ఆర్ యూ? ఇవన్నీ కూడా ఇట్ ప్లే హ్యూజ్ రోల్. So we're So- working towards that active mindset for a student while Got it. retaining the results. Got it. సో మా అప్పుడు మేము చదువుకునేటప్పుడు వి డోంట్ నో అబౌట్ ఎనీ ఫ్రెషర్స్ పార్టీ ఆర్ ఫేర్వెల్ పార్టీ దట్ Yeah. హ్యాపెండ్ అట్ చైతన్య. ఇప్పుడు మా వాళ్ళు చెప్తుంటే ఏంటి చైతన్యనేనా ఇది, చైతన్యలో కూడా ఇలా చేస్తున్నారా అని అనిపించేది. బట్ నౌ అవునండి. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు కాన్షియస్ గా చేంజ్ తీసుకొస్తున్నారు అన్నది And అర్థమైంది. last 12 months, I've spent so much time on how to create more activities పిల్లలకి. స్పోర్ట్స్ దగ్గర నుంచి ఇప్పుడు Absolutely. మా క్యాంపస్లో, రెసిడెన్షియల్ క్యాంపసెస్ ఎస్పెషలీ చూస్తే పికిల్ బాల్ కోర్ట్స్ Hmm. విచ్ ఇస్ సో పాపులర్ నౌ Hmm. కదా ఇన్ ద వరల్డ్, అండ్ వాలీబాల్ కోర్ట్స్, వాలీబాల్ cricket, యాక్టివిటీస్, మ్యూజిక్, డాన్స్, యోగా, అండ్ ఇవన్నీ చూస్తా అంటే ఇట్స్ లైక్ వీ హ్యావ్ ఎ హ్యూజ్ గ్రూప్ నౌ వేర్ ప్రతి క్యాంపస్లోనూ వాళ్ళు చేసేవన్నీ పోస్ట్ చేస్తుంటారు. ఇట్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ, రైట్? నథింగ్ లైక్ పిల్లలు హ్యాపీగా ఏమన్నా చేస్తా అంటే ఇంకంతకన్నా దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ దట్ విల్ మేక్ యూ హ్యాపీ వాచింగ్ ఆల్ దాట్. స్పోర్ట్స్ యాక్టివిటీస్, మోటివేషనల్ సెషన్స్ ఇవన్నీ కలిపి స్టూడెంట్స్ కి ఇచ్చేటప్పుడు Yeah. అపార్ట్ విత్ ది అకాడమిక్స్ అకాడమిక్స్ అది వదలకుండా చేయడం ఇస్ Yeah. లైక్ It is a super challenge. hard And we challenge. worked చాలా రోజులు, all of us, all the academicians, all the administrators, we sat together. Academics ఎక్కడ దెబ్బతినకుండా how to introduce lot more activities for the students so that their mind is active. వీటన్నిటి అవుట్కమ్స్ ఎట్లా ఉన్నాయి సుష్మా గారు ఇప్పుడు? It's extremely good అండి. I'm seeing lot of happy children. ఎవరైతే, బికాస్ పిల్లల్లో ఎప్పుడు దేర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ కిడ్స్. కొంతమంది ఇన్ జనరల్ యాక్టివ్గా ఉంటారు, కొంతమంది క్వైట్గా ఉంటారు, కొంతమంది దే హ్యావ్ ద డల్నెస్. సో వాళ్ళందరినీ ఒక చోట తీసుకొస్తాయి యాక్టివిటీస్, బికాస్ ఆ మైండ్ సెట్ మార్చి టీమ్ బిల్డింగ్, రైట్? యాక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ టీమ్ బిల్డింగ్. సో అందరూ కలిసి ఎప్పుడైతే ఇంటరాక్ట్ అయ్యి ఇవన్నీ చేస్తారో ఆ స్పార్క్ అనేది వస్తుంది, ఆ హ్యాపీనెస్, అండ్ దే విల్ ఫీల్ లైక్ దే బిలాంగ్. That's very important, right? In a group of kids, for a child, a belongingness makes a huge difference. హ్యూజ్ డిఫరెన్స్. Huge difference. They live for it, right? హాస్టలైట్స్. Yeah. So, belongingness, though, there is a lot of concentration that's increased, lot of focus level that have increased. Classroom atmosphere has changed. స్టడీ అవర్స్లో చేసే టైంలో ఎఫెక్టివ్గా చేయాలన్న తపన పెరిగింది అందరికీ. Hmm. అలసిపోయి నిద్రపోతారు 10 o'clock.
అంతకుముందు పిల్లలు రూమ్‌కెళ్ళి కబుర్లు చెప్పుకుని 12 దాకా పడుకుని పొద్దున్న క్లాస్‌లో నిద్రొస్తాంది. ఐయామ్ ఆవలిస్తుంది షూర్ యూ అనుకుంటూ. రిమెంబర్ దట్ యాహ్! యాహ్! ఫేజ్, యాహ్! రైట్? So now by 10, 10:30 they're tired, physically కరెక్ట్. exhausted. కరెక్ట్. So కరెక్ట్. టైంకి పడుకుంటున్నారు, టైంకి లెగుస్తున్నారు. They're able to do that. And more than that, I'm very happy to see, apart from students, we are able to conduct ఫ్యాకల్టీకి, అడ్మినిస్ట్రేటర్స్‌కి కూడా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాం. వండర్‌ఫుల్ అసలు. అండ్ అక్రాస్ క్యాంపసెస్. ఇప్పుడు హ్మ్. పిల్లలకైతే ఎట్లా కాంపిటీషన్స్ అక్రాస్ క్యాంపస్ పెడుతున్నామో స్పోర్ట్స్ రిలేటెడ్, వీఆర్ డూయింగ్ దట్ ఫర్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ టీచర్స్ ఆల్సో. వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఎంత డిఫరెన్స్ వస్తుంది, వాళ్ళ డేలోనే ఎంత డిఫరెన్స్ వస్తుందో ఈవెన్ ద టీచర్స్ అండర్స్టాండ్ ఇట్. అండ్ వెన్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ప్లే టుగెదర్, రైట్, ఆ గ్యాప్ అనేది మినిమైజ్ అయిపోతుంది. అండ్ స్టూడెంట్ నో లాంగర్ సీస్ అ టీచర్ యాజ్ అ టీచర్ సమ్వేర్ దేర్ హూస్ అన్అప్రోచబుల్. They'll హ్మ్. see a teacher or an administrator or a dean as a friend. ఫ్రెండ్. And that is what we are shooting for. Because whenever there is that friendly environment in a campus, students are happy, more productive, and they can achieve anything they can set their mind to. And in that process, my team gets so much information from students. Right? కరెక్టే కదా! ఇంకెక్కడ ఫ్రెండ్‌గా కరెక్ట్ చేసుకోవాలి. ఇంటరాక్ట్ అయినప్పుడు ఇంకా బాగా వాళ్ళ సీక్రెట్స్ అన్నీ Exactly. కూడా తెలుస్తాయి. So, psychologically, each child, he's struggling here or she's struggling here. How do we help them? Or academically, they're struggling here. అన్నీ అర్థమవుతున్నాయి, మార్క్స్ రావట్లేదు. దిస్ ఇస్ అ కామన్ ప్రాబ్లమ్. హ్మ్. అన్నీ అర్థమవుతున్నాయి. Hmm. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ వీ కరెక్ట్. కెన్ డూ. కానీ స్కోర్స్ రావట్లేదు. సో ఎక్కడ మనం ఆ షిఫ్ట్ చేయాలి, ఎక్కడ కొంచెం కౌన్సిల్ చేయాలి. సో ఎక్కడన్నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ పిల్లల్లో కొంచెం ఆ టైర్డ్నెస్ అలా ఉన్నప్పుడు వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ వెల్ బీయింగ్ టీమ్ నా ఒకళ్ళని వేస్తాం. హ్మ్. They've been working for the past 3 years. It's a large team. Prati city lo, Prati branch lo we have. So they talk to the students. They do workshops for the students. How to motivate yourself. How to keep yourself active. Day routine. Morning legongane ఏం చేస్తే మీ డే అంతా ప్రొడక్టివ్గా వెళ్తుంది. అండ్ హౌ టు కీప్ యువర్ సెల్ఫ్ ఎనర్జైజ్డ్. బికాస్ ఫైనలీ అండి ఎవరమైనా లైఫ్లో దే విల్ బి లో డేస్, దే విల్ బి హై డేస్. అగ్రీడ్. ఆ లో డేస్లో మనమైన ఎన్ని ఇయర్స్ వచ్చినా మనం యాక్టివ్ చేసుకోక చేసుకోవాల్సిందే. తప్పదు. కరెక్ట్. సో ఆ టైంలోనే వి నీడ్ ది హెల్ప్ ఆఫ్ ఎనీ మెంటర్ ఆర్ సంబడి ఎగ్జాక్ట్లీ ఇన్ దట్ ప్లేస్. ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ కనుక పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఎ లైఫ్ లాంగ్ హ్యాబిట్. Telling yourself that you're very good and you are good at certain things and you should continue doing that and work on aspects what you can work on and let go of things that you cannot do and not worry about it, right? So that is the major thing that we are focusing on, to develop that confidence in children and develop that eagerness to learn and happiness to learn. వి వర్ ఆల్వేస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సేయింగ్ దట్ మేము చైతన్య స్టూడెంట్స్ అని. ఇప్పుడు కొంచెం కుళ్ళు పడుతుంది, అరే ఈ జనరేషన్ లో ఎందుకులేమో చైతన్యాలో అని. But మనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ లేవు కదా. Absolutely, Now there's yeah. so many social issues. అసలు ఇలాంటివన్నీ అంటేనే మనకి డైవర్షన్ కింద లెక్క. Yeah, yeah. ఇవాళ వాటితో పాటు చదువుకోవడం అప్పుడు is like బుద్ధిగా wonderful. పేరెంట్స్ చెప్పింది వినేవాళ్ళం. అంతే. అండ్ దే ఆర్ నో సోషల్ ఇష్యూస్ యాజ్ సచ్ అంతా. సో అసలు సోషల్ మీడియా అసలు లేదు, ఫోన్ ఫ్రెండ్స్ లో చేతిలో ఏదైనా అసలు లేదు. చిన్నవి తప్ప ఇంకా దేర్ ఇస్ నథింగ్ మచ్ దెన్. కరెక్ట్. సో బట్ ఇప్పుడు నౌ ద ఇప్పుడు వరల్డ్ ఇస్ వెరీ ఉన్నటువంటి డిఫరెంట్. డిస్ట్రాక్టెడ్ జనరేషన్ కి ఇలాంటి Yeah. మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ వెరీ వెరీ ఆల్వేస్ ఇంపార్టెంట్. హ్యావ్ దిస్ డౌట్ అండి. ఇప్పుడు మనప్పుడైతే వి ఓన్లీ హ్యాడ్ ద స్టేట్ సిలబస్ అండ్ సెంట్రల్ సిలబస్. కరెక్ట్. సో చైతన్య అంటే మధ్యలో బ్రిడ్జ్ కోర్స్ అనేది ఒకటి పెడతాము. సో Yeah. మధ్యలో ఆ గ్యాప్ ఫిల్ చేసేస్తాము అండ్ దెన్ Yeah, ఇట్ గోస్ ఆన్ వెల్. ఇప్పుడు హ్యావింగ్ సో మెనీ కరికులమ్స్ ఇన్ మైండ్, Yeah. లైక్ మనం ఐబీ అంటున్నాము, ఐసిఎస్సి అవును. అంటున్నాము, అండ్ దెన్ అగైన్ సిబిఎస్ఈ, కొంతమంది అక్కడి నుంచి కూడా వస్తున్నారు. సో ఇన్ని బ్యాక్ డ్రాప్స్ ఆఫ్ కరికులం నుంచి వచ్చిన పిల్లలకి డూ యూ సజెస్ట్ స్టిల్ చైతన్య టు బి అ బెటర్ ఆప్షన్ అండి? హౌ డూ యూ హ్యావ్ టు సో సీ రైట్ నౌ స్కూల్స్ లో అండి దేర్ సో మెనీ కరికులమ్స్, దేర్ సో మెనీ పేరెంట్స్ వర్ కన్ఫ్యూజ్డ్. కరెక్ట్. సిబిఎస్ఈలో పెట్టాలా, ఐజీసీఎస్ఈలో పెట్టాలా, ఐబీ పెట్టాలా, ఐబీ టఫ్ గా ఉంది, లేకపోతే ఐజీసీఎస్ఈలా ఉంది. సో మెనీ క్వశ్చన్స్ దట్ కమ్ అప్. అసలు ఐబీ తీసుకున్న వాళ్ళకి మేము ఇండియాలో ఉండం కదండి, Yeah. మేము చైతన్యలో Yeah, ఎందుకు yeah. ఉండి, పీపుల్ Correct. ఆస్క్ అస్. Yeah. So, but if a child's goal is to pursue engineering or medical, or any accounting, anything related to MPC, BPC, sciences in our country, then Sri Chaitanya is always the best option because we tailor make curriculums also. ఓకే. Like for this year, example, we launched CBSE, IGCSE, ICSE, IB Pillalaki. We launched a separate program called Acharya. అచ్చా. So what it does is, we understand when students come from different curriculums, a homogeneity కోరుకుంటారు. బికాస్ వర్క్ చేసేటప్పుడు టీచర్ కూడా స్పెసిఫిక్గా ఓకే మ్యాథ్ వీళ్ళకి టాపిక్ స్టేట్ బోర్డ్కిను ఇక్కడికి డిఫరెన్స్ ఉంది, లేకపోతే ఈ ఏరియాస్లో సైన్సెస్లో ఈ డిఫరెన్స్ ఉంది, అవి ఐడెంటిఫై చేసుకుని వి డిజైన్ ప్రోగ్రామ్ అచ్చా, ద ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిజైన్ దట్ వే. దట్ వే. సో దట్ వీ ఇనీషియల్ మంత్స్లోనే ఆ ఫండమెంటల్స్, ఆ ఫౌండేషన్ అనేది వీ స్ట్రెంగ్థెన్ టు బ్రింగ్ దెమ్ అప్ టు బీ ఏబుల్ టు కోప్ ఫర్ నీట్ ఆర్ ఐఐటి అడ్వాన్స్ Right. లెవెల్స్. రైట్. అండ్ టైమింగ్స్ కానీ, బికాస్ స్కూల్స్లో దే ఆర్ యూస్ టు సర్టన్ టైమింగ్స్, రైట్?
సో ఆ టైమింగ్స్ వైజ్ కానీ కరిక్యులం వైజ్ కానీ సో పిల్లలకి ఉపయోగపడే విధంగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి వీఆర్ లాంచింగ్ దట్ ఆచార్య ప్రోగ్రామ్ సో దట్ దే డోంట్ సీ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ how they were working before versus now because the competition will increase for them dramatically. కరెక్ట్. ఆ కరిక్యులమ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా చేంజ్ చూస్తారండి ఇప్పుడు. ఆ స్కూల్‌లో ఫస్ట్ అయిన స్టూడెంట్‌కి ఇప్పుడు వచ్చి ఈ పూల్‌లోకి వచ్చాక మ్యాథ్స్, సైన్స్ స్ట్రాంగ్‌గా ఉండి అంతకుముందు నుంచి లైక్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్‌లో చదివొచ్చిన పిల్లలకి ఆ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు అదే నెక్స్ట్ అడగబోతున్నా నేను మిమ్మల్ని. బికాజ్ ఆ డిఫరెన్స్ మేమే గమనించాం తెలుసా అండి. వి వేర్ అంటిల్ 8th క్లాస్ అట్ నదర్ స్కూల్ డిపిఎస్లో చదువుతూ ఉండేవాళ్ళం. ఓకే. సో నీట్ టార్గెట్ బైపీసీ తీసుకోవాలి అని వి ఆల్రెడీ హ్యాడ్ ఇన్ అవర్ మైండ్స్. యాహ్! సో చైతన్య స్కూల్స్లో జాయిన్ అయితే ఆ ఫౌండేషన్ బాగుంటుంది అని. కరెక్ట్. 8th నుంచి అంటే 9th and 10th వి వేర్ ఇన్ చైతన్య టెక్నో స్కూల్ అండ్ ఇంటర్ 1, ఇంటర్ 2 ఇస్ ఎట్ చైతన్య కాలేజ్. ఓకే. 8th, 9th, 10th పిల్లలకి 6th నుంచి చైతన్యలో ఉన్న పిల్లలకి దేర్ ఇస్ అ డిఫరెన్స్. యాహ్! ఫౌండేషన్ వాస్ స్టిల్ మోర్ స్ట్రాంగర్ టు దెమ్. కరెక్ట్. కరెక్ట్. యాహ్! అలా ట్రూ ఇంకా అండి. వేరే స్కూల్స్ నుంచి అంటే అదే అంటున్నా నేను. 6th నుంచి ఫౌండేషన్ ఉన్నటువంటి పిల్లలకి 10th వరకు ఐబీ కరిక్యులంలో చదువుకొని వచ్చిన పిల్లలకి యాహ్! డోంట్ దే ఫైండ్ దేర్ అవుట్ ఆఫ్ ది పూల్ అండి? There will be slight difference and especially the first 6 months they will see a huge difference. యా. సో మేము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి కూడా రీజన్ ఇస్ ఆ పిల్లల్ని ఇంకా స్ట్రెంగ్తెన్ ఎలా చేద్దాం. బికాస్ ఇనీషియల్లీ ఈ పూల్లోకి వచ్చి దే షుడ్ నాట్ ఫీల్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ వెల్, రైట్? ఇనీషియల్లీ వాళ్ళ కాన్ఫిడెన్స్ పోకూడదు బికాస్ దేర్ విల్ బి ఎ డిఫరెన్స్ కలిపి చేసినప్పుడు. సో ఈ పిల్లలకి కనుక మనకు ఇనీషియల్ ఫేజ్ నుంచే కొంచెం ఆ ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేసుకుంటా ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసుకుంటా వెళ్తే నిజంగా రైట్ డైరెక్షన్లో కనుక స్టూడెంట్ కూడా మాతో కోఆపరేట్ చేసి మమ్మల్ని నమ్మి పేరెంట్ స్టూడెంట్ కనుక వర్క్ చేస్తే దే విల్ క్యాచ్ అప్ బై డిసెంబర్ యూనో. అండ్ సెకండ్ ఇయర్ మళ్ళీ మేము రివిజన్ టైంకి వెళ్ళేసరికి దే విల్ సీ ఎ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్. సో ఆ ఫస్ట్ 1 year ఆ కొంచెం నమ్మకంతో tough ఉంటుంది. కొంచెం టఫ్గా అయినా కూడా దే హ్యావ్ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్, దే హ్యావ్ టు ఫాలో ద బికాస్ వాట్ ఎవర్ వి డిజైన్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదండి. ఇప్పుడు ఎవరైనా ఫ్యాకల్టీ డిజైన్ చేసిన అడ్మినిస్ట్రేటర్స్ డిజైన్ చేసిన ఇయర్స్ లాంగ్ పిల్లల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని చేసిన ప్రోగ్రామ్స్. సో నో సింగిల్ పర్సన్ కెన్ బీట్ దట్, రైట్? ఆ ఎక్స్పర్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ కమ్స్ ఇన్ టు బిల్డింగ్ దట్ ప్రోగ్రామ్. సో ఒక ఫస్ట్ 6 months కొంచెం టఫ్గానే ఉంటుంది, బట్ అది ఓపిక పట్టి కొంచెం ఇఫ్ వీ గో త్రూ విత్ ఇట్ నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి చాలా పికప్ అవుతారండి. ఐ హవ్ సీన్ సో మెనీ స్టూడెంట్స్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ త్రూ దట్ ప్రాసెస్. వండర్ఫుల్. Yeah. మేబీ అందుకనేనండి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి జేఈ ఎగ్జామ్ ఎన్టీఏ కీ రిజల్ట్ Yes. చూసుకున్నా కూడా 300 out of 300 అండ్ అది కూడా ప్రౌడ్ టు సే మా విజయవాడ అబ్బాయి అది కూడా. Yes, yes. No, we're extremely happy. కంగ్రాచులేషన్స్. Especially this year, mains paper was more difficult, more lengthy. పేరు మోహిత్. మా అమ్మ పేరు సబిత. మా నాన్న పేరు కిరణ్ కుమార్. మా అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్. అయినప్పటికీ నా ఎంపీసీ మీద ఇష్టాన్ని బట్టి నన్ను విజయవాడలోని శ్రీ చైతన్యలో జాయిన్ చేయించారు. నాకు జేఈఈ మెయి 2026 సెషన్ ఎన్టీఏలో 300 out of 300 వచ్చాయి. ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా కాలేజ్లోని టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క సపోర్ట్ నాకు ఎంతో హెల్ప్ అయింది. ముఖ్యంగా డిసెంబర్ టు జనవరిలో జరిగిన శ్రీ చైతన్య గ్రాండ్ టెస్ట్ ఆన్లైన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి. అంత మంచి క్వాలిటీ పేపర్స్ రాసిన వల్ల నాకు అక్యురసీ, టైం మేనేజ్మెంట్ మీద ఇంకా పెరిగింది. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి, శ్రీ చైతన్య మేనేజ్మెంట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీ చైతన్య. చూస్తే మీకు కంట్రీలో పెద్ద ఎవరు కనిపించారు 300 on 300 కూడా. సో దే హ్యావ్ డన్ వెరీ వెల్. నాట్ జస్ట్ దట్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం ఈ కొత్తగా అడాప్ట్ చేసుకున్నటువంటి లెర్నింగ్ విధానంలో వచ్చినటువంటి ఫస్ట్ అవుట్కమ్ అనుకొని చూడాలా? ఎగ్జాక్ట్లీ. వావ్, సూపర్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నిన్న అందరూ నిన్న విజయవాడలో మేము యాక్చువల్లీ ఏదో హోమం పూజలు జరుగుతున్నాయి yesterday for a temple and ఆ టైంలో ఆ రిజల్ట్ వచ్చింది. ఎవ్రీవన్ హ్యాడ్ ఆల్ ద అడ్మినిస్ట్రేటర్స్ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని ఎవ్రీవన్ వర్ సో హ్యాపీ టు సీ దట్ బికాస్ ఈ 12 months వీ వర్క్డ్ ఇన్ ఎ డిఫరెంట్ రౌట్. ప్రతి స్టూడెంట్ని ఛాలెంజ్, ఒక పక్కన అకాడమిక్గా ఛాలెంజ్ చేస్తా, ఒక పక్కన మైండ్ కూడా వీ హ్యావ్ ఛాలెంజ్ దెమ్ ఇన్ సెవరల్ వేస్. అండ్ యాజ్ ఎ రిజల్ట్ టుడే 300 is extraordinary and we are thrilled about it. But next order కూడా చూస్తే 290s, 285s, 270s in spite of a lengthy paper and a difficult paper, పిల్లలు ఎక్కడ they didn't take a step back. They fought it. They took it as a challenge and they've said paper ఎలా ఉన్నా we'll give our best. That's the And that is the confidence goal. what Chaitanya fills in every And student. that I is have the to say. goal. And I think this is a team building between administrators, teachers and students that has clicked. Right, through different activities అవ్వచ్చు, మోటివేషనల్ సెషన్స్ అవ్వచ్చు, వెల్బీయింగ్ టీమ్ నేస్తమ్స్ కాంట్రిబ్యూషన్ కానీ
త్రూ టెక్నాలజీ we were able to ఇప్పుడు ఇన్ఫినిటీ లెర్న్ మెటా ద్వారా కూడా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఏఐ ఫీచర్స్. స్టూడెంట్ ఏ మిస్టేక్స్ చేశారు, ఏ టాపిక్స్ వీక్గా ఉన్నారు, ఇవన్నీ అట్ ఫింగర్ టిప్స్ ఫాస్ట్గా వీఆర్ ఏబుల్ టు రిట్రీవ్ అండ్ వర్క్. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఈ న్యూ స్టూడెంట్ అప్రోచ్‌కి సంబంధించి పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మీకు ఫీడ్‌బ్యాక్ ఏమైనా వచ్చిందా అండి? లైక్ ట్రెడిషనల్‌గా చైతన్య విధానం పేరెంట్స్‌లో ఒక మైండ్ సెట్‌లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. యా ఇప్పుడు చైతన్యలో కూడా గేమ్స్, స్పోర్ట్స్, యాక్టివిటీస్ ఇలాంటివన్నీ చెప్తుంటే ఒక Yeah. బేసిక్ పేరెంట్ మైండ్ సెట్ యాక్సెప్ట్ చేయదు. వేరే కాలేజెస్‌లో అయితే ఆడుకుంటారు. చైతన్యలో అయితే చదువు చెప్తారు అని అంటారు కదా! No, discipline. ఎగ్జాక్ట్‌లీ. Right? We're very much known for discipline. సో అది పేరెంట్స్ దగ్గర నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ ఎట్లా ఉంది? డిడ్ యూ ఎవర్ నోటీస్ థట్? So for me, parent కన్నా child is important వెరీ వెల్ సెడ్. because we are responsible for children. Mm. First thing. పిల్లలు హ్యాపీగా ఉంటే పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. Mm. టుడే ఐఎమ్ ఏ పేరెంట్ ఆఫ్ 2 children. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను న్యాచురలీ, రైట్? అండ్ ఇఫ్ దే ఆర్ ప్రొడక్టివ్, ఆ స్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో టుడే పేరెంట్స్ ఆల్సో లాట్ ఆఫ్ దెమ్ ఫీల్ రిలీవ్డ్ యాక్చువల్లీ. ఫస్ట్లో ఏమైనా డౌట్స్ ఉండుండొచ్చు. లైక్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్, జూలై దే మైట్ హ్యావ్ హ్యాడ్ దట్ కన్సర్న్స్. బట్ యాజ్ వీ గో ఆన్, వాళ్ళు కూడా రియలైజ్ దే ఆర్ ఆల్సో రియలైజింగ్ దట్ హౌ మచ్ దిస్ ఇస్ యాడింగ్ వాల్యూ. స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ పెరిగితే హ్యాపీ స్టూడెంటే కెన్ కాన్సన్ట్రేట్ బెటర్. అబ్సల్యూట్లీ. మైండ్లో ఎప్పుడు ఏదో ఒకటి తిరుగుతా అంటే దే కెనాట్ ఫోకస్. ఆ మిస్ అవుతున్నాము అన్న ఫీల్ ఉంటే యా 2 ఇయర్స్ మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకోవాలి. ఇదే ఎగ్జాక్ట్లీ. డైలాగ్ వింటూ పెరిగాము. యా ఇప్పుడు సాక్రిఫైస్ కాదు, యూ కెన్ స్టిల్ హ్యావ్ లిటిల్ ఫన్ అండ్ దెన్ ఆల్సో కాన్సంట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ అన్నది వింటున్నాం. అండ్ చైతన్యలో రెసిడెన్షియల్ సిస్టమ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సిస్టమ్ అండి, బికాస్ స్టూడెంట్ గెట్స్ టు సేవ్ లాట్ ఆఫ్ టైమ్. కరెక్ట్. అగ్రీడ్. ట్రావెల్లో టుడే Agreed. ట్రాఫిక్ అందరికీ తెలిసిందే. అగ్రీడ్. అండ్ ఇంటికి వెళ్ళాక ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయో అందరికీ తెలిసిందే, బికాస్ సిబ్లింగ్స్ ఉంటారు, బ్రదర్స్, సిస్టర్స్, చుట్టాలు. దర్ ఇస్ సో మచ్ యాక్టివిటీ గోయింగ్ ఆన్ ఇన్ ఎవ్రీ హోమ్. పెళ్లి, ఫంక్షన్, బర్త్డే పార్టీ Yeah. దానికి వెళ్ళాలి. ఎవ్రీ వీక్ దేర్ ఇస్ సంథింగ్. అబ్సల్యూట్లీ. సో రెసిడెన్షియల్ సిస్టంలో ఈ ఫేజ్లో పిల్లలకి దే ఆర్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్స్. సేవింగ్ టైమ్ ఇస్ వన్ థింగ్. Learning to work with other children. That's the first time I think in their life they will have to compromise in certain areas. They'll have to develop skills. పిల్లలతో ఎలా కలిసి ఉండాలి, నా పని నేను ఎట్లా చేసుకోవాలి, నా రెస్పాన్సిబిలిటీ నాదే, ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్. ఇవన్నీ దీస్ ఆర్ స్కిల్ సెట్స్ అండి విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. అది టుమారో రేపు ఐఐటీకి వెళ్ళినా, ఒక ఎయిమ్స్కి వెళ్ళినా హాస్టల్లోనే ఉండాలి కదా, అండ్ దే హ్యావ్ టు లివ్ ఆన్ దేర్ ఓన్. సో దిస్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్. ఇప్పుడు ఇక్కడ రెసిడెన్షియల్ సిస్టంలో ఉన్న వాళ్ళకి రిజల్ట్తో పాటు తెలవకుండా ఈ స్కిల్స్ అన్ని బిల్డ్ అవుతాయి ఫర్ Correct. టుమారో, ఫర్ స్మూత్ ట్రాన్సిషన్ ఫర్ దెమ్, సో దే కెన్ ఎక్సెల్ దేర్. ఎక్సలెన్స్ ఇక్కడ కాదండి, టుమారో దే హ్యావ్ టు ఎక్సెల్ దేర్ బికాస్ దట్ ఈస్ దేర్ కోర్. ఏ ప్రొఫెషనల్ టుమారో జాబ్లోకి వెళ్ళాలన్నా ఆ 4 years 5 years ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఫర్ దెమ్. ఎంత నేర్చుకున్నారు, అగ్రీడ్. ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్తారనేది. సో దిస్ ఈస్ జస్ట్ అ స్టార్టింగ్ స్టెప్ ఫర్ దెమ్. దిస్ ఎక్సలెన్స్ షుడ్ కంటిన్యూ నెక్స్ట్ 4 to 5 years. అండ్ ఈ హ్యాబిట్స్ వాట్ ఎవర్ దే డెవలప్, పిల్లలతో ఈక్వేషన్స్ వాట్ దే డెవలప్, ఎవరితో గొడవ పెట్టుకోకూడదు, ఎవరితో గొడవ పెట్టుకోవాలి, సింపుల్ థింగ్ ఇన్ లైఫ్. ఐ మీన్ ట్రూలీ Correct. ప్రాక్టికలీ స్పీకింగ్, రైట్? ఎక్కడ వీ షుడ్ టేక్ ఎ స్టెప్ బ్యాక్, ఎక్కడ వీ షుడ్ ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎక్కడ వెనకడుగు మనం we వేయాలి, should, ఎక్కడ జెండా take a stand. పాతాలి. ఇవన్నీ స్కిల్ సెట్స్ ఇన్ లైఫ్ ఫర్ టుమారో టు బి లీడర్స్. అండ్ వీఆర్ బిల్డింగ్ లీడర్స్, వీఆర్ It's నాట్ బిల్డింగ్ absolutely they ఫాలోవర్స్. themselves are living in a society. ఎగ్జాక్ట్లీ. వాళ్ళతో పాటు వాళ్ళతో Yeah. కూడా ఉండే పిల్లలతో. And Wonderful, I correct. always say, I am also a student of Sri Chaitanya, 11th and 12th. What that has taught me and what that has taught all my friends during that time who continued with Pilani lo chadivaru, they are still in touch with, I'm still in touch with them, we're very close. It forms these close friendships which will last for a lifetime, because going through competitive examinations is their first battle, and friendships help in that aspect. You learn from each other, a teamwork, a positive energy, where you help each other, right? All these relationships last. అదే కాదండి, I keep telling every student my experience. Tomorrow in life, ప్రతిరోజు ఫైట్ చేయవసరం లేదు, right? There will be years in life where things are smooth. Now that I am older, I can say that there are years in life where things go very well. There's years in life where life seems very difficult, where you need to fight so much, work so hard, come up with new plans, strategies, change so much. This is a foundation for that. It helps you understand అవసరం అయినప్పుడు మనకి కష్టపడే కెపాసిటీ ఉందా లేదా, Mm. అవసరం అయినప్పుడు మనం చేంజ్ చేసుకునే కెపాసిటీ ఉందా లేదా.
వెరీ వెల్ సెట్. అది ఎలా డెవలప్ అవుదాం అక్కడ. Hmm. అక్కడ మనం ఎలా ప్రిపేర్ చేసుకుందాం మనని మనం. అది కనుక క్రాక్ చేయగలిగితే అండి లైఫ్ ఇస్ సింపుల్. లైఫ్ ఇస్ ఈజీ. నథింగ్ స్టాప్స్ దెమ్. అబ్సల్యూట్లీ. కష్టం వచ్చినా, హ్యాపీగా ఉన్నా ఇట్స్ ద సేమ్. యూ ఎంజాయ్ ఇట్. స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు చాలా బాగా చెప్తున్నారు సుష్మా గారు. Yeah. కానీ వెనకాలండి నడిపించాల్సింది పేరెంట్సే. Correct. పిల్లలకి ర్యాంకులు కొట్టాలి, పిల్లలు ఆల్రౌండర్లుగా ఉండాలి, పిల్లలకి జీవితంలో అన్నీ కావాలి. 360 డెవలప్మెంట్ కావాలి, Correct. డిగ్రీ డెవలప్మెంట్ కావాలి, Yeah. ఈక్వల్లీ చదువులో కూడా ఎక్సెల్ అవ్వాలి. True. ఇలాంటి పేరెంట్స్కి ఫ్రమ్ ది మేనేజ్మెంట్ సైడ్ ఆఫ్ శ్రీ చైతన్య Yeah. ఏం చెప్తారు? No, today students are influenced by so many things అండి. కరెక్ట్. పిల్లలు ఇదివరకు ఎన్ని మన డిస్ట్రాక్షన్స్. మనం చిన్నప్పుడు పేరెంట్ ఇన్ఫ్లుయెన్స్ మాక్సిమం ఉండేది. అంతే. My when I was growing up, my only goal was how to make my parents proud, అంతే. right? And how to make myself financially independent tomorrow and have a career for myself. That was my only goal. But today పిల్లలకి బయట నుంచి there are so many influence. ఇవాళ ఒకటి అనిపిస్తే రేపు ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని చూస్తున్నారు బయట. పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్, సో మెనీ 6th ఒపీనియన్స్ క్లాస్ ఆర్ నుంచే కమింగ్ టు చేతిలో దెమ్. ఫోను, ఐప్యాడ్. రైట్. అండ్ అది రైట్ రాంగో డిస్టింగ్విష్ చేసుకునే కెపాసిటీ ప్రతి చైల్డ్కి లేదు. Mm. సో పేరెంట్స్ కొంచెం అబ్జర్వేషన్, రైట్. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ మైండ్ సెట్. కొంతమంది పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు వేర్ దే కెన్ హ్యావ్ ది ఇండిపెండెన్స్. కొంతమంది పిల్లలు దే మైట్ నాట్ బీ సో స్ట్రాంగ్ వేర్ దే నీడ్ లాట్ ఆఫ్ పేరెంట్స్ సపోర్ట్, గైడెన్స్, డిస్కషన్స్, కాన్వర్జేషన్స్. రైట్ కాన్వర్జేషన్స్ ఎట్ ద రైట్ టైం మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ లైఫ్. పిల్లలకి ఇవ్వాలి. అది స్కిప్ అయ్యాం అనుకోండి, ఇట్ టేక్స్ లాంగ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. అండ్ ఫ్రమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఆఫ్ సీయింగ్ సో మెనీ చిల్డ్రన్ ఐఎమ్ సేయింగ్ దిస్. సో ఇవాళ పేరెంట్ ఓన్లీ అడ్వైస్ ఐ కెన్ గివ్ దెమ్ ఇస్, యాజ్ అ పేరెంట్ ఆర్ యాజ్ అన్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్, లిసన్ టు యువర్ చైల్డ్. వాళ్ళు చెప్పేది వినండి. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. రాంగ్ అయితే హ్యావ్ కాన్వర్జేషన్స్. త్రూ లాజిక్ వాళ్ళని మార్చాలే తప్ప మీరు ఇలాగే చేయండి, కొట్టో, దండిచ్చో, అరిచో, ఇలాగే చేయండి అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొద్దు. కరెక్ట్. Right? So through discussions, if you don't agree, it's fine. Maybe as a parent with your experience, you have better idea. And some children are wrong. Lot of times they are wrong in some aspects. Through conversations, through discussions, వాళ్ళు చెప్పేది విని పేషెంట్గా present logic, present examples, present life experiences మారుతారండి పిల్లలు. అట్లా చెప్పే కొద్దీ మారుతూ ఉంటారు. బట్ ఇట్స్ అ టైమ్ కన్జ్యూమింగ్ ఎక్సర్సైజ్. సో లిసన్ టు యువర్ చైల్డ్. వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు లైఫ్లో అది మౌల్డ్ చేసుకుంటా వస్తే ఇంకా హ్యాపీగా వర్క్ చేస్తారు. అంటే ఇష్టమైన దానికి కష్టపడటానికిను ఇష్టం లేని దానికి బలవంతంగా కష్టపడటానికి రుద్దిన దానికి చాలా కష్టపడడానికి తేడా makes a ఉంటుంది. lots of difference. చాలా ప్రొడక్టివిటీలో ఫైనల్ ఎండ్ రిజల్ట్లో చాలా తేడా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఆ తప్పు చేయొద్దు. వాళ్ళకి కావాల్సిందే చేద్దాం. బట్ వాళ్ళతో మాట్లాడుకుంటా, వాళ్ళని నిదానంగా మార్చుకుంటా, వాళ్ళకి కావాల్సిన విధంగా మనం కూడా వర్క్ చేసుకుంటా వాళ్ళ దగ్గర నుంచి ఆ సక్సెస్ అనేది తీసుకొద్దాం. ఫైనలీ హ్యాపీగా ఉండేది మనమే కదా. వాళ్ళు హ్యాపీ ఉంటే ఆబ్వియస్లీ మనమే అంతే, ఉంటాం. ఆబ్వియస్లీ, రైట్. ఇఫ్ చైల్డ్ ఇస్ సక్సెస్ఫుల్, ద ఫస్ట్ ప్రైడ్ ఇస్ టు ద పేరెంట్. సో ఆ జర్నీ, ఇట్స్ అ వెరీ డెలికేట్, సెన్సిటివ్ అండ్ స్మూత్ జర్నీ that we need to create. And patience and time are very important. బట్ శ్రీ చైతన్య సిస్టంలో ఉన్న పిల్లలకి, ఉన్న పేరెంట్స్కి మేము చెప్పేది, ఎస్పెషల్ రెసిడెన్షియల్ సిస్టంలో పిల్లల్ని మా దగ్గరికి పంపించారు. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. డోంట్ పుట్ అడిషనల్ ప్రెషర్ ఆన్ దెమ్. మీరు వచ్చి స్పెండ్ చేసే టైం హ్యాపీగా, మోటివేటింగ్గా, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఇంకొంచెం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో చూసుకొని టీచర్స్తో మాట్లాడి నువ్వు ప్లాన్ చేసుకో. గివ్ దెమ్ ఇండిపెండెన్స్, గివ్ దెమ్ అకౌంటబిలిటీ ఫర్ దేర్ ఓన్ పర్ఫార్మెన్స్. వీక్ ఆన్ వీక్ ఇంక్రీజ్ అవ్వటానికి వాళ్ళకి అకౌంటబిలిటీ పెట్టి ఆ ట్రస్ట్ అనేది మనం క్రియేట్ చేయగలిగితే పిల్లలు దిల్ టేక్ ఆఫ్. అంటే చాలా ఫ్రీడమ్ ఇస్తున్నట్లు మీరు పిల్లలకి, వాళ్ళకి వాళ్ళ బాధ్యతని వాళ్ళే తీసుకోండి అని Yes. వాళ్ళకి నేర్పించే విధానంలోకి వచ్చేసారు. ఇప్పుడు మీరు అది మాట్లాడుతున్నారు బట్టి లేకపోతే అర్థం చాలా అవుతుంది. కష్టం అండి. ఇప్పుడు జనరేషన్స్ కి కూడా పేర్లు ఇస్తున్నారు కదా సుష్మా గారు, మీకు తెలిసే ఉంటుంది. మన అప్పుడు అసలు Yeah. ఇవన్నీ కూడా తెలియదు. Gen Z, Gen Gen Z. Alpha. సో ఈ ఏఐ ట్రెండ్ నడుస్తున్నటువంటి జెన్జీ Yeah. కిడ్స్ ఉన్నటువంటి ఈ జనరేషన్ లో Yeah. అసలు ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఎలాంటి చేంజ్ రావాలి? వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఇంపార్టెడ్ టు ద స్టూడెంట్స్? యాజ్ అన్ అకాడమిషియన్ ఏమని ఫీల్ అవుతారు మీరు? So I think AI is just a starting point now. And Mm. we're in a starting phases of AI. Next 10 years, there will be a lot of transformations. So we are also doing a lot of research on that. We have a separate company called Infinity Learn where we only work on AI. ఆ చేంజెస్కి పేరెంట్స్ అండ్ పిల్లలు ఇద్దరు ట్యూన్ అవ్వాలి. అండ్ టీచర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ చేంజెస్ వస్తాయి. చేంజెస్ని పాజిటివ్గా స్టూడెంట్ బెనిఫిట్కి ఎలా వాడాలి అనేది ఇట్స్ ద టెక్నిక్, రైట్?
పేరెంట్ ఆ టెక్నిక్ అర్థం చేసుకోవాలి, స్టూడెంట్ ఆ టెక్నిక్ అర్థం చేసుకోవాలి. టైం వేస్ట్ చేసుకోకుండా ఈ ఫీచర్‌ని నేను ఎలా వాడుకోవాలి నా గ్రోత్ కోసం. అలాగే టీచర్స్ కూడా దే హ్యావ్ టు అండర్‌స్టాండ్. సో టీచింగ్ ఎఫెక్టివిటీ ఎలా పెంచుకోవాలి త్రూ ఏఐ. So you can do a lot of visual, so student will not forget it, and you can give extraordinary questions through AI, right? So student ni thought provoking ga curiosity develop chesi, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ డెవలప్ చేసి ఆలోచించే విధంగా చేసే క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వగలుగుతున్నాం యూజింగ్ ద ఏఐ ప్రాసెస్. అండ్ ఇట్స్ అ సపోర్టివ్ మెకానిజం. ఇవాళ విత్ ఇన్ శ్రీ చైతన్య విత్ ద ప్రోడక్ట్స్ వీ హ్యావ్, లాస్ట్ 2 yearsలో పిల్లలు తప్పు చేసి ఆ స్టూడెంట్ తప్పు చేసినవన్నీ ఒక్క సెకండ్లో దే కెన్ గెట్ ద లిస్ట్. ఇదివరకు మాన్యువల్ ఇంటర్వెన్షన్, రైట్? అన్ని ఫైల్స్లో నుంచి అది తీసుకోవాలి, ప్రోగ్రామ్ రన్ చేయాలి. ఇట్స్ అ దానికి ప్రాసెస్. అసలు ఎంత హార్డ్ వర్క్ చేయాలో. Yeah. ఒక నెల ముందర నుంచి కూర్చొని సో ఉండాలి. ఒక 100 మంది పిల్లలున్నా ఇండివిజువల్గా చేయడం చాలా కష్టం. ఇమాజిన్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ లైక్ ఇన్ శ్రీ చైతన్య, రైట్? టుడే వీ హ్యావ్ అబౌట్ 9.5 lakh స్టూడెంట్స్ ఇన్ శ్రీ చైతన్య. సో ప్రతి స్టూడెంట్కి చేసిన తప్పులన్నీ 1 సెకండ్లో రిట్రీవ్ చేయగలిగి, దాంట్లో అవి ఎట్లా రెక్టిఫై చేయాలో కూడా దానికి సిమిలర్ క్వశ్చన్స్ జనరేట్ చేయగలిగే స్టేట్కి వెళ్ళామంటే ఇట్ బికమ్స్ మచ్ ఈజియర్ ఫర్ ద స్టూడెంట్. ఆ సిమిలర్ క్వశ్చన్స్ కనుక అదే కాన్సెప్ట్స్, సబ్ టాపిక్స్ ఎక్కడైతే మిస్టేక్స్ చేశారో అవన్నీ చేయగలిగితే మళ్ళీ తప్పెందుకు చేస్తారండి? కరెక్ట్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చేసేటప్పుడు రీసెంట్లీ వీ లాంచ్డ్ ఐనా, హూజ్ అ ఏఐ మెంటర్. షీ ఈజ్ అ మెంటర్ ఫర్ ఎవ్రీ చైల్డ్. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి వి జస్ట్ లాంచ్డ్, ఏప్రిల్ నుంచి ఇట్ విల్ బి యాక్టివ్. సో ప్రతి చైల్డ్కి షీ విల్ బి ద ఏఐ మెంటర్. వెరీ ప్రిటీ గర్ల్, సో వాట్ షీ విల్ డూ ఇస్, వెన్ ఎ స్టూడెంట్ ఆస్క్ నాకు ఈ ప్రాబ్లం రావట్లేదు అని ఆ ప్రాబ్లం పోస్ట్ చేస్తే, షీ విల్ సే ఓకే దీంట్లో నీకు ఏం రావట్లేదు. She'll keep asking questions continuously. She'll keep asking. She'll not give the answer. She'll keep asking questions. So that ప్రతి స్టూడెంట్ అప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ అంటే స్టూడెంట్ ఆలోచించేలాగా చేసే విధంగా కనుక మనం ఏఐ మెంటర్స్ని డెవలప్ చేస్తే, బికాస్ ఇండివిజువల్ స్టూడెంట్ చేయాలంటే ఇట్స్ వెరీ టైం కన్స్యూమింగ్. అండ్ పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారండి. అన్ని క్వశ్చన్స్ అడిగితే చిరాకు వస్తుంది కదా న్యాచురల్లీ డైలీ రొటీన్లో. అండ్ దే విల్ ఫీల్ లెస్ ఆల్సో. ఓకే నాకు ఇది కూడా రాదని వాళ్ళు అనుకుంటారేమో అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. సో హెజిటేట్ చేస్తారు, అక్కడ కామ్ అయిపోతారు. బట్ వేరాజ్ విత్ ఏఐ మెంటర్ ప్రతి క్వశ్చన్ అలా అడిగినప్పుడు దే డోంట్ హ్యావ్ హెజిటేషన్, రైట్? నాకు రాదు, ఐ డోంట్ నో దిస్ అని చెప్పడం ఇట్స్ ఈజియర్. దెన్ ది ఏఐ మెంటర్ విల్ పుల్ అప్ ఎ వీడియో సేయింగ్ ఓకే ఇది ఎలా అర్థం చేసుకోవాలి, ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఇట్ బికమ్స్ మచ్ ఈజియర్ ఫర్ ఎ చైల్డ్ టు బీ himself. And our reports and మీకు వస్తాయా? Yeah, we will get the reports also in the back end to see okay ఏ questions they spend more time to understand. సో ఆ ఫీడ్బ్యాక్ కనుక టీచర్కి ఇస్తే ఫ్యూచర్లో టీచర్ మళ్ళీ ఒక్కసారి ఆ టాపిక్ ఆ క్లాస్లో ఎక్కువ మందికి ఈ కాన్సెప్ట్ మీద ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఎక్స్ప్లెయిన్ చేయటం ఈజీ కదా. సో బయటికి చెప్పలేని పిల్లలకు కూడా దిస్ విల్ బి అ హ్యూజ్ యాసెట్. ఆ హెజిటేషన్ అనేది పోతుంది కంప్లీట్లీ. సో ఐ థింక్ ఏఐ విల్ డూ వండర్స్ అండి. కాకపోతే కంట్రోల్స్, సేఫ్టీ, సెక్యూరిటీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. పిల్లలు ఎక్కడి దాకా వెళ్ళాలి, ఎంతసేపు వాడాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో ఆ డెఫినేషన్ అనేది కరెక్ట్గా ఉండి పిల్లలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదండి అట్ ది ఎండ్ ద డే. సో టుడే జనరేషన్ దే ఆర్ సో బ్రైట్, యూ వోంట్ బిలీవ్. మేము ఎన్ని కంట్రోల్స్ పెట్టినా లక్షలో ఒక్కళ్ళన్నా బ్రేక్ చేస్తారు అది. అందరూ చేయకపోవచ్చు, బట్ లక్షలో ఒక్కళ్ళన్నా బ్రేక్ చేస్తారు అది. అదే అనిపిస్తుంది నాకు, ఆ బుర్రేదో ఆ బిట్ సాల్వ్ చేయడంలో పెడితే నీకు మార్కులైనా వస్తాయి కదా అనిపిస్తుంది. బట్ దిస్ ఇస్ ఫన్ కదా వాళ్ళకి. దిస్ ఇస్ ఫన్, దిస్ ఇస్ ఛాలెంజింగ్, దిస్ ఇస్ a skill, this is a heroic deed. Yeah, so now what we are doing, we are recruiting such students to break our products. అదే కదా. సో మీరే బ్రేక్ చేయండి, అసలు బ్రేక్ చేయగలరో లేదో తెలుస్తుంది కదా. పిలిచి హ్యాకర్స్ ఉద్యోగం ఇవ్వడం అంటే ఇదే. సో స్టూడెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. 100% agreed. పేరెంట్స్ నుంచి అదొక్కటే, ఇఫ్ వి గెట్ దట్ సపోర్ట్, స్టూడెంట్ అకౌంటబిలిటీ తీసుకునే విధంగా వాళ్ళు కూడా మా వైపు మాకు హెల్ప్ చేసి అది కనుక గైడెన్స్ ఇవ్వగలిగితే కాంపిటీషన్ ఏముందండి, ఇట్స్ మచ్ ఈజియర్ టు బ్రేక్ దెమ్. సూపర్, వింటుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇందాకటి నుంచి కొత్త విధానం గురించి మీరు మాట్లాడినప్పుడు సుష్మా గారు, వన్ సింగిల్ పాయింట్ ఇస్ లోపల తొలిచేస్తోంది. సో చైతన్య అంటే ఒకప్పుడు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ ఏం లేవు, 2 సంవత్సరాలు యజ్ఞం చేసినట్లు పుస్తకంలో మునిగిపోయి చదువుకోవాల్సిందే, వేరే ప్రపంచం అనేది నీకు తెలియకూడదు. దిస్ ఇస్ వాట్ వీ హెవ్ బిన్ టోల్డ్, వీ హెవ్ బిన్ ప్రాక్టీస్డ్ అండ్ సో అండ్ ఆన్. ఇప్పుడు స్పోర్ట్స్, గేమ్స్, ఫన్ ఇవన్నీ కూడా ఉంటాయి అని అంటే ది కోర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ చైతన్య నుంచి మనం డీవియేట్ అయినట్లు కాదా అండి? అంటే యూ స్టిల్ కెన్ సే సో కాన్ఫిడెంట్లీ దట్ ఈ మారిన విధానంలో కూడా మాకు ర్యాంక్స్ వస్తాయి, పిల్లలు షైన్ అవుతారు. అంటే స్పోర్ట్స్ అండ్
academics, do they Yeah. really go hand in hand is my question. దట్స్ ఫెంటాస్టిక్ క్వశ్చన్ అండి. అండ్ ఐఎమ్ షూర్ మేము కూడా చాలా ఆలోచించాం దాని గురించి. Yeah. సో ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆలోచించాక పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి స్టాఫ్తో ఇంటరాక్ట్ అయ్యి మేము కరిక్యులంలోనే ఇంటిగ్రేట్ చేస్తాం అది. Mm. ఇప్పుడు మేము ప్రోగ్రామ్ షీట్స్ ఏదైతే వేస్తామో మైక్రో స్కెడ్యూల్స్ ఏదైతే వేస్తామో దాంట్లోనే వీ ఇంటిగ్రేటెడ్ ఆల్ ఆఫ్ దిస్. సో వాళ్ళ అకాడమిక్ రొటీన్కి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా, Mm. సో దట్ వే ద నంబర్ ఆఫ్ అవర్స్ దే నీడ్ టు స్టడీ విల్ రిమైన్ ద సేమ్. బట్ ఆ మిగతా టైం అంతా ఎట్లా యూటిలైజ్ చేస్తే స్టూడెంట్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. Mm. సో ఆ గోల్తో వీ డిజైన్ విత్ ఇన్ ద ప్రోగ్రామ్. సో వీ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం. Mm. ఎలా చెప్పినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రెషర్ ఉంటుందండి. Hmm. ఐ వుడ్ బి లయింగ్ టు సే అసలు ప్రెషర్ లేకుండా సక్సెస్ ఈజీగా అయ్యే వెళ్ళిపోతారు. ప్రతిదానికి ప్రెషర్ లేకుండా సక్సెస్ అవడం ఇంపాసిబుల్ అండి. Hmm. లైఫ్లో ఎప్పుడైనా సక్సెస్ లో ఎవరైనా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఎక్కడో చోట ప్రెషర్ ఫీల్ అవుతారు, ఎక్కడో చోట భయం ఫీల్ అవుతారు. Hmm. రేపు ఇది రాకపోతే ఏంటన్న భయం లేకుండా ఎవరికి ఉంటుందండి ఇఫ్ దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఎ గోల్. సో దట్ ప్రెషర్ లేకుండా ఉండదండి. బట్ హౌ టు టర్న్ దట్ ప్రెషర్ ఇంటూ పాజిటివ్ ఎనర్జీ, Hmm. right? So, I mean, I know by my, for me, I enjoy the pressure. I work better in pressure because I'm able to convert that into positive energy Hmm. and increase my speed Hmm. and increase my focus. సో ఆ ప్రెషర్ని కనుక మనం అట్లా పాజిటివ్గా త్రూ డిఫరెంట్ యాక్టివిటీస్ కనుక కన్వర్ట్ చేయగలిగితే ఇట్ బికమ్స్ డిసిప్లిన్, Wow. రైట్? త్రూ దట్ డిసిప్లిన్ మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏం చేయాలో స్టూడెంట్ క్లారిటీ ఉన్నప్పుడు నాకు ఈ 4 hours నేను ఫోకస్ చేసి చదువుకుంటా, ఈ 1 hour ఐల్ టేక్ ఎ బ్రేక్ అండ్ ప్లే విత్ మై ఫ్రెండ్స్, Hmm. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ కమ్ బ్యాక్ మళ్ళీ ఒక 2 hours ఐల్ ఫోకస్ ఆన్ దిస్. సో దే హ్యావ్ మచ్ బెటర్ క్లారిటీ ఆన్ దేర్ డే. హౌ దేర్ ఎంటర్టైన్మెంట్కి దే హ్యావ్ క్లారిటీ, దేర్ స్టడీకి Productive దే time హ్యావ్ ki ఎ they have క్లారిటీ, clarity. their exam ki they have a clarity. So through that if we can build that discipline, వాళ్ళకి వచ్చే రిజల్ట్ కన్నా పెరుగుతుంది కానీ తగ్గదండి. నిజంగా ఫ్రాంక్లీ మీరు ఆలోచిస్తే మనం యాజ్ అడల్ట్స్ వీఆర్ ఫోకస్డ్ పీపుల్, రైట్? వీ నో వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్. మన కెరియర్ గోల్స్ తెలుసు, ఫ్యామిలీ గోల్స్ తెలుసు, పర్సనల్ గోల్స్ తెలుసు, హౌ డు ప్రజెంట్ అవర్ సెల్స్, ఎవ్రీథింగ్ వీ నో. డేలో ఎన్ని గంటలు మనం కాన్సన్ట్రేట్ చేయగలం? Hmm. అందరికీ లిమిటేషన్ ఉంటుంది కదా. Correct. దానికన్నా ఎక్కువ 1 hour ఇస్తే చేయగలమా? చేయలేం. సో ఎందుకు కూర్చొని చదువుకోవాలి ఆ టైంలో? Hmm. Why should a child push himself to study in that time rather than go out and play, rather than go out and interact or dance or do yoga or play some music? ఇప్పుడు మేము మూన్లైట్ డిన్నర్స్ అని పెడతాం. Hmm. ఎవ్రీ మంత్ ఎవ్రీ క్యాంపస్ హ్యాస్ మూన్లైట్ డిన్నర్స్. సో where people where students just go out, they have a buffet, ఫ్రెష్గా వడలు పునుగులు అన్నీ వేసిస్తుంటారు, దోశలు అక్కడే, లైవ్ కౌంటర్స్, అండ్ they're just there enjoying it because రెసిడెన్షియల్ పిల్లలు దే డోంట్ గెట్ టు గో ఫర్ బయట బర్త్డే పార్టీస్ వెడ్డింగ్స్ కో అన్ని వెళ్ళే అవకాశం ఉండదు కదా. సో వీ క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ సో దే డోంట్ మిస్ దోస్ యాక్టివిటీస్. Hmm. అండ్ ఫైనలీ కూర్చున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి దే ఫీల్ రెస్పాన్సిబుల్. Hmm. నేను ఐ హ్యాడ్ గుడ్ టైమ్, Hmm. Now I have to study again. let me study and let me be more productive. So that is also creating a responsibility within them in some sense, right? So we're trying from different angles and this is all experimental, right? Because as the kids keep changing generation to generation, year to year, we have to try out new ways, new things to connect with them, to keep listening to them. వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళకి కావాల్సినవి చేస్తా వాళ్ళని ప్రొడక్టివ్గా ఎలా చేయగలం అనేది ఆలోచించాలి. దట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ దట్స్ మెచ్యూరిటీ మన వైపు నుంచి, రైట్? అండ్ దట్స్ ద బెస్ట్ వీ కెన్ డూ ఫర్ దెమ్ టుడే. సుష్మా గారు, రీసెంట్గా ఎన్టీఏ కీ రిలీజ్ అయిన దాని Yes. ప్రకారం జేఈ ఎగ్జామ్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలలో 300 on 300 స్కోర్ చేసిన ఏకైక స్టూడెంట్ ఇస్ ఆల్సో ఫ్రమ్ చైతన్య. Yes, our student, very proud. We're very, very proud. Mohit scored 300 on 300 andi with the key, what was given yesterday. ఇది ప్రతి స్టూడెంట్ జర్నీ we monitor so closely, beginning నుంచి. The way పిల్లలందరూ వర్క్ చేసే విధానం, ఫ్యాకల్టీ వర్క్ చేసే విధానం, అడ్మినిస్ట్రేటర్స్ వర్క్ చేసే విధానం, మనం ఇప్పుడు దాకా ఏదైతే మాట్లాడుకున్నామో ఆ ఇంటరాక్షన్స్ అండ్ ఆ ఫ్రీక్వెన్సీ, రైట్? అండ్ పిల్లల్ని అర్థం చేసుకుని చేసినప్పుడు రిజల్ట్ ఇలాగే ఉంటుందండి. సో ఎస్, వీఆర్ ద ఓన్లీ వన్ వండర్ఫుల్. ఇన్ తెలుగు స్టేట్స్. ఎంత ప్రౌడ్గా అనిపిస్తుందో కదా అట్లా మెడికల్ చెప్పడానికి. అయినా ఇంజనీరింగ్ అయినా బోత్ స్ట్రీమ్స్లో I think all India level of Sri Chaitanya is the only institute and result wise to keep it up every single year.
ఎప్పుడు వాళ్ళకి స్టూడెంట్స్‌కి ఒక డైరెక్టర్‌ని కలిసి ఆస్కారం అందరికీ రాకపోవచ్చు కదా! సో, అట్‌లీస్ట్ ఆన్ దిస్ ప్లాట్‌ఫార్మ్ ఇట్లా మా డైరెక్టర్ ఇట్లా మాకు ఆల్ ది బెస్ట్ చెప్తే ఎట్లుంటుంది అని అనిపిస్తది కదా! ఒక్కసారి మీరు చెప్తే. Yeah. No, I love meeting students and ఏ క్యాంపస్‌కెళ్ళినా, I interact with ఐ them. నో బట్ And I ఎవ్రీ get టైమ్ so ఇట్ ఈస్ much నాట్ energy పాసిబుల్. from them కరెక్ట్. because, వాళ్ళకి కూడా ఒక బూస్ట్ మనం అన్ని మీలాగా. గంటలు కూర్చొని చదవగలమా? నిజంగా కరెక్ట్. ఆళ్ళకి ఎంత మోటివేషన్ ఉంటే, ఎంత డిటర్మినేషన్ ఉంటే దే ఆర్ ఏబుల్ టు డూ థాట్. రైట్? సో, ఆల్వేస్, ఆల్వేస్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్ 200% ప్రతిరోజు శ్రీ చైతన్యలో ఉన్న పిల్లలు హ్యాపీగా ఉండాలి. ఆహ్, వాళ్ళకి అనుకున్న దానికన్నా మంచి రిజల్ట్ రావాలి అనే కోరుకుంటాం. అండ్ ఆర్ బెస్ట్ విషెస్ ఆర్ ఆల్వేస్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. అండ్ వీ హోప్ టు సీ 2 ఇయర్సే కాదండి, తర్వాత కూడా. ఇవాళ మార్నింగ్ వన్ ఆఫ్ అవర్ ఓల్డ్ పేరెంట్స్ మెసేజ్ సేయింగ్ వాళ్ళ అబ్బాయికి ఎంఐటీలో వావ్! హీస్ గాటెన్ ఎ జాబ్ ఎట్ రీసెర్చ్ లెవెల్. హీ స్టడీడ్ విత్ అస్ ఇన్ హైదరాబాద్. సో అవన్నీ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ టుడే, ఇట్స్ నాట్ అబౌట్ దిస్ ఇయర్, ఇట్స్ నాట్ అబౌట్ 2 ఇయర్స్. ఇట్స్ అబౌట్ ఎ లైఫ్ టైమ్ ఆఫ్ ఇంపాక్ట్. శ్రీ చైతన్య పిల్లలకి ఎప్పుడూ లైఫ్లో మంచే జరగాలనుకుని సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం ఎప్పుడు. ఆల్ ద బెస్ట్. సో, మరక మంచిదే అన్నట్లు మార్పు కూడా చాలా, చాలా, చాలా మంచిగా అనిపిస్తోంది. సో, మీరు ఏదైతే ఎఫర్ట్స్ తీసుకొని స్టూడెంట్స్‌కి అన్ని యాంగిల్స్‌లో వాళ్ళని హ్యాపీగా ఎలా ఉంచాలి, వాళ్ళ ప్రొడక్టివిటీని ఎలా పెంచాలి, వాళ్ళు ఇంకా బెటర్‌గా ఫోకస్ చేయడానికి ఏం చేయాలి, సో ఏఐని ఇంట్రడ్యూస్ చేద్దామా, టీచర్స్‌తో ఇంటరాక్ట్ చేద్దామా, స్పోర్ట్స్ యాడ్ చేద్దామా, సో ఇట్లాగా ఈ ఎఫర్ట్స్ అన్ని దే ఆర్ Definitely, yeah. ట్రూలీ అప్రిషియబుల్ అండ్ అండ్ కమెండబుల్. ఎట్ ది ఎండ్ ఫోకస్ ఇస్ రిజల్ట్ అండి. వీఆర్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ అవర్ కోర్ వాల్యూ. కరెక్ట్, దట్ ఈస్ ద Right? బ్యూటీ. మా ఇన్ని 40-year జర్నీలో డాక్టర్ రావు గారు, ఝాన్సీ గారు చెప్పిన అయితే ఉంటాయో వీఆర్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ దాట్. ఫైనలీ లైఫ్ చేంజింగ్ వాళ్ళకి ఆ రిజల్ట్. బట్ ఆ రిజల్ట్తో పాటు కాన్ఫిడెన్స్, రెసిలియన్స్, ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్నాం. స్పోర్ట్స్ టీచర్స్ దట్, రైట్? వెన్ యూ ఫెయిల్ యూ డోంట్ ఫాల్, యూ Fall. పికప్. యు పిక్ అప్. మళ్ళీ లేసి యూ ఫైట్. అలాగే ఒక వీకెండ్ ఎగ్జామ్ మార్క్స్ తక్కువ వస్తే మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ యూ పికప్ అండ్ ఫైట్. యూ డోంట్ గివ్ అప్. సో ఈ స్కిల్ సెట్స్ కూడా రిజల్ట్తో పాటు బిల్డ్ చేయగలిగితే వీ బిలీవ్ ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఇంటర్మీడియట్లోనే. అండ్ దట్ కల్చర్ విల్ కంటిన్యూ త్రూ అవుట్ దేర్ లైఫ్ టైమ్. అండ్ దే విల్ హ్యావ్ ఈవెన్ బెటర్ మెమరీస్ ఆఫ్ శ్రీ చైతన్య బికాస్ ఇట్ ఇస్ గివెన్ దెమ్ సో మెనీ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్కిల్స్ త్రూ దిస్ ప్రాసెస్. అండ్ పిల్లలు ఇప్పుడు ఇవాళ జనరేషన్ ఇది ఈజీగా ఉంది, ఓకే అక్కడికి వెళ్తే తక్కువ అవర్స్ ఉంటాయి, సో నేను కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. ఆర్ నేను ఎంఈసీ తీసుకున్నా అనుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది లైఫ్, నేను ఫ్రీగా ఉండొచ్చు. అట్లా చాలామంది పిల్లలు ఉన్నారండి. ఉన్నారు ఉన్నారు agree. కానీ వాట్ ఈస్ ఇట్ 10 ఇయర్స్ తర్వాత ఏంటి, 20 ఇయర్స్ తర్వాత ఏంటి? ఇవాళే మంది, రైట్? ఇవాళ మనం చేసే వర్క్ ఫ్యూచర్ ఈజీ చేయాలి. కరెక్ట్. ఇవాళ మనం ఎస్కేప్ అయ్యి ఎంజాయ్ చేద్దాం అనుకున్న టైం ఫ్యూచర్ని డిఫికల్ట్ చేయకూడదు ఎప్పుడు. సో మనకున్న టైంలో మనం కష్టపడదాం, ఎంజాయ్ చేద్దాం, మంచి రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకుందాం. అది స్టూడెంట్స్తో, ఆ పక్కన పిల్లలతో అవ్వచ్చు, టీచర్స్తో, అడ్మినిస్ట్రేటర్స్తో, ఇవన్నీ లైఫ్ లాంగ్ రిలేషన్షిప్స్, రైట్? సూపర్. అందరి దగ్గర నేర్చుకుంటారు, ప్రతి మనిషి దగ్గర నేర్చుకునేది ఒకటి ఉంటుంది. సో ప్రతి చైల్డ్ ఇఫ్ దే కెన్ పికప్ దట్ వాల్యూ ఫ్రమ్ ఈచ్ పర్సన్ దే interact with, ఎవ్రీ స్టూడెంట్ విల్ బీ హిస్ ఫ్రెండ్. they'll build up to be exceptional people tomorrow. వెరీ వెల్ సెడ్ అండి. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. Thank you so much. అండ్ టు ఆల్ ది ఆడియన్స్ సిట్టింగ్ అవుట్ దేర్ అండ్ వాచింగ్ దిస్ ఎపిసోడ్, చైతన్య అంటే కేవలం ఏదో పేపర్లో బ్యానర్ ఇమేజ్లో మన పిల్లల ఫోటో పడ్డానికో, ఫ్లెక్సీల మీద మన పిల్లల ఫోటోలు ఉండడానికోనే కాదు, చదువు 100% అది 200% చైతన్యలో పిల్లలకి వస్తుంది అని చెప్పడంతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అ స్టూడెంట్ విత్ వాల్యూస్, విత్ సొసైటీలో మిగిలిన వాళ్ళతో పాటు రిలేషన్స్ బిల్డ్ చేసుకోవడంతో పాటు మోర్ ఇంపార్టెంట్లీ మెచ్యూర్గా, స్ట్రాంగ్గా బయటికి వెళ్ళడానికి కూడా ఇవాల్టి చైతన్యాలో మారిన విద్యా విధానం పిల్లలకి ఎంతగానో తోడ్పడుతుంది అని మనస్ఫూర్తిగా చెప్తూ 100% యాజ్ అ పేరెంట్ ఆఫ్ శ్రీ చైతన్య స్టూడెంట్ అండ్ ఆల్సో ఎ నెక్స్ట్ స్టూడెంట్ ఆఫ్ శ్రీ చైతన్య, యూ విల్ నాట్ రిగ్రెట్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ చైతన్య. కమ్ జాయిన్ ద క్లబ్ అంతే. Thank you for the so trust much. and thank you for the time. It was wonderful. For today's students, it's a very tricky time.
ఇట్స్ వెరీ 2 సంవత్సరాలు మనం కావు అనుకుంటే లైఫ్ అంతా యూ కెన్ లివ్ అ బిందాస్ ఈ లైఫ్. 2 దట్స్ వాట్ సంవత్సరాలు కూడా మనయే. ఇప్పుడు అది ఎలా మనకి వాడుకోవాలి అనేదే. ఎగ్జాక్ట్లీ దట్స్ ఇప్పుడు ద కొత్తగా క్వెషన్. నేర్పిస్తున్నారు. సో అసలు ఆలోచించకుండా Yeah. జస్ట్ డ్రాప్ ఆల్ యువర్ థాట్స్ అసైడ్ అండ్ మేక్ యువర్ చైల్డ్ బి ఎ స్టూడెంట్ ఆఫ్ చైతన్య అండ్ ఇట్ విల్ వర్క్ వండర్స్. వాళ్ళ మీద నమ్మకం ఉంచడమే అంతే. లైఫ్ అంతా వాళ్ళే చూసేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ Thank you సుష్మా so గారు. much. వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.